సరే చేస్తానన్నాడు శివుడు. శివుడు సంకల్పించుకోగానే శివుడి నుంచి సృష్టి బయలుదేరింది. ఎలాంటి సృష్టి బయలుదేరిందంటే వచ్చిన వాళ్ళందరూ శివుడిలాగే ఉన్నారు. ఇది ఆశ్చర్యకరం. శివుడి నుంచి వచ్చిన సృష్టి అంతా శివుడిలాగే ఉంది. అందరూ చంద్రరేఖలు ధరిస్తున్నారు, అందరికీ 3 కళ్ళు, అందరూ భస్మధారణ చేసుకున్నారు, అందరూ త్రిశూలములు ధరించారు. ఇలాంటి వాళ్ళు కోట్ల కొలది వస్తున్నారు శివుడి నుంచి. సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్టుగా. బ్రహ్మదేవుడు బెంబేలెత్తిపోయి, స్వామి ఏమిటిది? ఆ రూపాలు ఎలా ఉన్నాయంటే నిన్న ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఆపాతాళన హస్తలాంత భువన బ్రహ్మాండమాదిస్ఫుర జ్యోతి. అది లింగం వర్ణన. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కలిపి ఒక శ్లోకం ఉందండి. ఆ స్వరూపాలు చూస్తుంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగై కబర్గా కలిత శశికళా చండ కోదండ హస్తా త్రియక్షా రుద్రాక్షమాలా సలలిత వపుష సాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసుప్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం అని వేదమాత వర్ణిస్తోంది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే లెక్కలేనంతమంది. ఈ స్వరూపాలు అప్పుడు సృష్టింపబడ్డ బ్రహ్మాండాలన్నీ నిండిపోతున్నాయి. స్వరూపాలు ప్రతి వాళ్ళు కూడా 3 కన్నులతో ఉన్నారు, చంద్రలేఖ దాల్చి ఉన్నారు, జటాజూటములతో ఉన్నారు, త్రిశూల దపాడులై ఉన్నారు, అద్భుతమైన రూపాలతో ఊదిస్తున్నారు. వెంటనే ఈయన వణికిపోతున్నాడు. ఒక్కొక్క శివుడు ఒక్కొక్క రంగుతో ఉన్నాడు. కొందరు మహా తీవ్రంగా ఉన్నారు, కొందరు సౌమ్యంగా ఉన్నారు, కొందరు తీవ్రము సౌమ్యము కలిసి ఉన్నారు. తీవ్రంగా ఉన్న వాళ్ళని ఘోర అంటారు, ఈ సౌమ్యంగా ఉన్న వాళ్ళని అఘోర అంటారు. రెండూ కలిపితే అఘోరేభ్యోదఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అన్నట్లుగా అనేక రకాల రూపాలు వస్తున్నాయి. ఘోర అఘోర రూపములతో విశ్వమంతా నిండిపోతున్నారు వాళ్ళు. అప్పుడు బ్రహ్మదేవుడు ఉన్నాడు, ఈ సృష్టి నేను అడగలేదయ్యా బాబు. నేను అడిగిన సృష్టి ఏమిటంటే సుఖ దుఃఖాలు అనుభవించే జీవుల్ని సృష్టి చేయమన్నాను. కానీ 5 తత్వములని అందరూ ఉన్నాయి. నిజానికి ఒకడే పరమాత్మ 5గా విశ్వమంతా నడిపిస్తున్నాడు అనేది ఆ పంచముఖ తత్వంలో తెలియబడుతుంది. ఈ పంచముఖాల్లో ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చెప్పుకుని పంచాక్షరి విద్య ఆవిష్కరింపబడింది. అటువంటి పరమేశ్వరుడు యొక్క కాలభైరవ స్వరూపం కూడా కాలమే
शंकराय नमः शिवाय शंभवे शंकराय नमः शिवाय शंभवे शंकराय नमः शिवाय शंभवे शंकराय नमः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं देवोदसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां పెట్టడానికి బట్టలు తెచ్చారు. ఆవిడ వెళ్ళిపోతున్నారట. అమ్మవారికి పెట్టడానికి బట్టలు తెచ్చారట. ఆర్థికం ఏదో ఉంది అందుకని వెళ్ళిపోవాలి. शुद्ध लक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नाम पराङ्कुशं पाशमपेति मुद्रां करैर्वहन्तीं कमलासनस्था सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके नारायण नमोस्तुते मांगल्यधारणं करिष्ये दर्शन आशास्ते जं जजमानोऽसौ आयुराशास्ते सुप्रकास्त्वास्ते उत्तरान्ते वयज्ञामास्ते भूयो हरिकरमाशास्ते दिव्यं धामारास्ते विष्णुं प्रियमाशास्ते यदनेन विशासास्ते तदस्यात् तदृत्यात् तदस्मै देवाराधन्तां तदग्निर्देवो देवेभ्यः वयमग्नेर्मा इष्टं च वीतं च चेतनोऽद्यावा पृथिवी अगम्मदत्पादां ह्यगतिर्वामध्येतं च नमो देवेभ्यः माङ्गल्यं तत्तदा जगज्जीवनहेतुना बन्धाय शुभगे तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते